శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తవేద స వేదవిత్. ఇంతటి ఘనమైన శ్లోకాన్ని మనమందరం తెలుసుకోగలిగితే మళ్ళీ జన్మంటూ ఉండదని శ్రీకృష్ణ పరమాత్ముడు స్పష్టంగా చెప్పటం జరిగింది అర్జునునికి. ఇంతటి విలువైన విషయం ఇందులో ఏముందనగా, మనకి అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు. రావి చెట్టుని మనం స్పష్టంగా కానీ చూస్తే దాని యొక్క వేరులు, ఆకులు అన్నీ చాలా వింతగా విభిన్నంగా ఉంటాయి అన్ని చెట్లతో పోల్చగా. ఎందుకు అంటే మనకి బయట కనిపించే బాహ్య ప్రపంచంలో ఉండే ప్రతి కోరికలు ఆకులతో సమానము. మన జన్మ ఎత్తటము, పుట్టటము, చావటము, గిట్టటము, చావటం అని సూచించేది వేర్లు. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, ఆ యొక్క చెట్టు యొక్క వేర్లు ఏ విధంగా పైనుంచి కిందకి వచ్చి మళ్ళీ మరో వృక్షాన్ని ఎలా మొలుస్తూ ఉంటుందో అదేవిధంగా మీరు కూడా మీ కర్మ అనుసారంగా మీ కర్మ నాయందు సమర్పించకపోతే మీ కర్మతోటి మళ్ళీ ఇంకొక వేలాది జన్మలు ఎత్తుతూ ఈ యొక్క మాయా వృక్షంలాగే మీరు కూడా ఈ భవబంధాలలో చిక్కుపోయి బంధాలకి ఇముడిపోయి భవబంధాల్లోనే తిరుగుతూ ఈ కాలచక్రంలోనే తిరుగుతూ ఉంటారని ఈ యొక్క శ్లోకానికి అర్థం చెప్పడం జరిగింది. అంటే ఈ వృక్షాన్ని తెలుసుకున్నవాడు ఆ ఈశ్వరుని చేరుకుంటాడు. అంటే భవబంధాల్ని త్యజించాలి, అంటే ఆ యొక్క వేర్లను మనం త్యజించాలి. ఎలా త్యజించగలుగుతాము అంటే ఆ కత్తి భగవన్ నామస్మరణ. అటువంటి భగవన్ నామస్మరణని కత్తితో వేర్లు ఖండించుకొని మనం ఈశ్వరుల్లో మమైక్యం అయ్యేందుకు మనకి ఈ భగవానుడు ఈ శ్లోకం చెప్పి ఉన్నాడు.